అందరికీ మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలుసు. ఆయనకి మీరు తెలుసా? భారతదేశపు ప్రధానమంత్రి మోడీ గారు మనకు తెలుసు. ఆయనకి మీరు తెలుసా? పోనీ మీ ఎమ్మెల్యే నారాయణ గారికి, పోనీ మీ వార్డు కౌన్సిలర్కి. కానీ ఈ 8వ మాసంలో వారందరినీ సృజించిన సర్వ సృష్టికర్త సంఘంతో అంటున్నాడు, మిమ్మల్ని మాత్రమే అధికారులను పక్కన పెట్టాడు, సీఎంలను పక్కన పెట్టాడు, ప్రధానమంత్రుల్ని పక్కన పెట్టాడు. ఇదిగో ధనవంతులని, జ్ఞానుల్ని అందరినీ పక్కన పెట్టి ప్రభు సంఘంతో వాగ్దానం అంటున్నాడు, మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. సంతోషించి గట్టిగా గంతులేస్తూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిస్తూ పరిశుద్ధాత్మలో నింపబడుతూ భాషలతో మాట్లాడుతూ దేవుని నోరు మాట్లాడుతుంది. సార్వత్రిక సంఘమా, నిన్ను మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఏ సమస్యతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ దిగులుతో వచ్చావో, నీ అధికారులు, నిన్ను పరిపాలించే వాళ్ళు, రాజులు, ప్రధానమంత్రులు ఎవ్వరికి నువ్వు ఎరగకపోయినా వారిని అందరినీ సృష్టించిన దేవుడు అంటున్నాడు, వారందరూ నిన్ను పట్టించుకోకపోయినా దిగులు పడబాకు, నేను మాత్రము నిన్ను ఎరిగి ఉన్న దేవుడిని. నిన్ను మాత్రమే కాక నీ కష్ట నష్టాలని, నీ బాధలని, నీ దుఃఖాలని, నీ చింతలని అన్నిటిని నేను ఎరిగి ఉన్నాను. ఆమేన్. పూర్ణ మనసుతో నీ పక్కన వాళ్ళకి చెప్పు, దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు. అధికారులు ఎరగకపోయినా, నా బంధువులు ఎరగకపోయినా, నా రక్త సంబంధులు నన్ను ఎరగకపోయినా, నా అన్న వాళ్ళు నన్ను ఎరగకపోయినా, నన్ను సృష్టించిన దేవుడు, నన్ను పుట్టించిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నోరు నాతో మాట్లాడుతుంది. ఈ 8వ మాసంలో నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోయినా, ఎరగకపోయినా నేను మాత్రము మిమ్మల్ని ఎరిగి ఉన్నాను. మీ వ్యాధులను, రోగములను, కష్టాలను, నష్టాలను, దుఃఖాలను అన్నిటినీ తొలగించుటకు నేను మిమ్మల్ని మీద ఎరిగి ఉన్నాను.